ఇవాళ ఆదిలాబాద్ జిల్లా చూస్తే ఇరిగేషన్ లేదు, వ్యవసాయం లేదు. దయచేసి ఎక్కడికక్కడ అటవీ ప్రాంతాలలో చెక్ డ్యాంలకు అవకాశాలు ఇవ్వండి. 2 పంటలకు నీళ్లు ఇస్తే ఖచ్చితంగా మేము కూడా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అదే కాకుండా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మిగిలిన ఇంకా ఆనాడు మన వైఎస్ఆర్ గారు ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని పోడు భూములకు పట్టాలు ఉన్నాయి. అవి కూడా కొన్ని ఆలోచించి వాటికి కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చి మరి గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా హైదరాబాద్ లెవెల్లో అభివృద్ధి జరగాలి. ఆదిలాబాద్ జిల్లా నుంచి మీ అచ్చంపేట వరకు ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి వేరు, మిగతా ప్రాంతాల అభివృద్ధి వేరు. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగినప్పుడే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగినట్టు. కాబట్టి మీ కన్ను ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ అటవీ ప్రాంతాల మీద ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా మేమందరం మీకు తోడుగా అండగా ఉండి సమ్మక్క సారలమ్మ దీవెనతో కొమరం భీము ఆశయాల వెలుగులో మీ యొక్క పోరాటం, మీ యొక్క ఆరాటం, మీ యొక్క అభివృద్ధి బాటలకు అండదండగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉంటారని తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఎప్పుడు చెప్పలేదు బహిరంగంగా, గానీ ఈ రోజు పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదోడి కళ ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు ఒక ఆదివాసీకి, నిజంగా ఒక దళితుడికి, ఒక ఆదివాసీకి, భూమి లేనోళ్లకు డబ్బులంటే చూడనటువంటి వాళ్ళకు అది చాలా సుదీరమైనటువంటి కళ. కానీ ఈ రోజు కొలాంగూడలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నిజంగా ఇది కదా మనం చేయాల్సింది, ఇలాంటి వాళ్ళని కదా సంతోష పెట్టాల్సింది, వాళ్ళు కదా మనల్ని గుండెల్లో పెట్టుకొని గుడులు కూడా కట్టిరు ఇక్కడ కొంతమంది మహనీయులది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నిజంగా ఏ కొంత పని చేసినా వాళ్ళు గుడులే కట్టిస్తారు, ఊర్ల పేర్లే మనుషుల పేర్లు పెట్టేసుకుంటారు అక్కడ పనిచేసినటువంటి అధికారులకు. కాబట్టి మీరు ఆదిలాబాద్ జిల్లా నుంచి అచ్చంపేట వరకు ఈ అటవీ ప్రాంతాల మీద మరి ప్రత్యేక దృష్టి పెట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.